హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో టొమాటో పప్పుని ఎలా చేయాలో చెప్తానండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో అరకప్పు వరకు కందిపప్పు తీసుకోండి. ఇక్కడ మీరు 1 కప్ అయినా తీసుకోవచ్చండి. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అంత తీసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని అరకప్పు కందిపప్పుకి 3 అరకప్పుల వరకు వాటర్ వేసుకోండి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఈలోగా చింతపండుని నానబెట్టుకోండి. చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకోండి. నెక్స్ట్ 3 టమాటాస్ తీసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 3 టమాటాస్ అయితే సరిపోతాయి. ఓకేనా? వీటిని ఈ విధంగా కట్ చేసుకోండి. నార్మల్గా మనం ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేస్తాం కదండి, దాల్ తడకకి మాత్రం ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి, చీలికలాగా. ఓకేనా? ఈ విధంగా 2 కట్ చేసుకున్న తర్వాత వీటిని పప్పులో వేసుకోండి. ఓకే, సో మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే టమాటాస్ కూడా ఎక్కువ తీసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాక అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ఇందులో ఆయిల్ వేయడం వల్ల విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ అనేది బయటకు రాకుండా ఉంటుందండి. ఓకేనా? ఇలాగా ఆనియన్స్ని కూడా తీసుకోండి. రెస్టారెంట్ స్టైల్ కాబట్టి ఆనియన్స్ ఖచ్చితంగా వేసుకోవాలండి. వీటిని ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 1.5 వరకు తీసుకున్నానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. మీకు కారం లేనివైతే ఒక 6 వరకు తీసుకోండి. ఇవి కారం ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ 2-3 వేస్తున్నానండి. ఓకేనా? ఇక్కడ మనకి పప్పు అనేది బాగా బాయిల్ అయిందండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరొక బౌల్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన ఆనియన్స్ వేసి దోరగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలండి. ఓకేనా? ఈ విధంగా మంచి కలర్ రాగానే వీటిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెంగా పసుపు, సరిపడా కారం, సాల్ట్ వేసుకుని బాగా కలపండి. ఓకేనా? సో మొత్తాన్ని బాగా కలపాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఉడికించినటువంటి పప్పును వేసుకోండి. ఓకేనా? ఈ పప్పు మొత్తాన్ని బాగా కలపండి. నెక్స్ట్ చింతపండుని ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, సో గుజ్జుని తీసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా అందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే వేసేసుకోండి. మీకు ఇక్కడ చింతపండు అనేది మొత్తం సరిపోతుందంటే వేసేసుకోండి. నేనైతే కొంచెంగా వదిలేసాను. సో నాకైతే క్వాంటిటీ సరిపోయిందనమాట. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. చింతపండు అనేది ఈ పప్పులో బాగా ఉడికిందండి. సో ఇలా అయితే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మెతి ఖచ్చితంగా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని బాగా కలపండి. ఓకేనా? ఈ ఫ్లేవర్ వల్ల పప్పు టమాటో చాలా టేస్ట్ వస్తుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ విధంగా 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వీటంతటిని పోపు పెట్టుకోవాలండి. బౌల్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నెయ్యి వేసి పోపు పెడితే మరింత టేస్ట్ వస్తుందండి. ఉంటే అదే వేసుకోండి. అందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేయండి. పోపులో ఆవాలు వేయడం స్కిప్ అయిందండి. ఆవాలు అయితే వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. అందులోనే కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా కొద్దిగా వేసుకోండి. ఒక హాఫ్ అయితే సరిపోతుంది. వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ అనేవి బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పప్పులో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? పోపు మొత్తాన్ని పప్పులో బాగా కలపండి. ఓకే, ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన పప్పు టమాటో రెసిపీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. వీలైతే ఒక్కసారైనా ట్రై చేయండి. ఓకే, పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన టమాటో పప్పు రెసిపీ రెడీ అండి. థ్యాంక్ యూ.